పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పుట్టగతులు ఉండవనే భయంతో ప్రతిపక్షం ఢిల్లీ స్థాయిలో కుట్రలు చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా వైకాపా పనిచేస్తోందని మండిపడ్డారు. జగన్, కేవీపీ రామచంద్రరావు దుష్టశక్తులను ధ్వజమెత్తారు. కేవీపీ రామచంద్రరావు గారు ఢిల్లీలో మాటలో పోలవరం ప్రాజెక్ట్ని మేము దోచుకోవడానికి తీసుకున్నామంట. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని దోచుకోమని చెప్పిందంట. ఈ దోచుకోవటం ఏంటి, దాచుకోవటం ఏంటి? ఇది మా సంస్కృతి కాదే. 5 ఏళ్ళు ఢిల్లీకి మూటలు మోసి 5 ఏళ్ళు ఇంట్లో పడుకొని 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రేతాత్మ లేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, ప్రేతాత్మ. కేవీపీ రామచంద్రరావు గారు నోరు తెరుస్తున్నారు. రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ఖజానాని దోచుకొని రాజశేఖర రెడ్డి ఆత్మగా కేవీపీ రామచంద్రరావు ఢిల్లీకి మూటలు మోస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపదను దోచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర చరిత్రలో తెలుగు ప్రజలకి తీరని ద్రోహం చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా.